హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కెన్వా ప్రోని యూజ్ చేసి యూట్యూబ్ లోగోని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. కెన్వా ప్రో అనేది పెయిడ్ వెర్షన్. ఈ కెన్వా ప్రో ద్వారా యూట్యూబ్ లోగోని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మీరు ఎవరికైనా కెన్వా ప్రో కావాలనుకుంటే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. కెన్వా ప్రో అనేది తక్కువ అమౌంట్‌కి మీకు సెట్ అవుతుంది. మన తెలుగులో కూడా కొన్ని జెన్యూన్ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా చెక్ చేయండి. వాళ్ళు కూడా చెక్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత మీరు పెయిడ్ వెర్షన్‌ని తీసుకోవచ్చు వాళ్ళ ద్వారా. క్యాన్వా ప్రో ఎందుకు బెటర్ అంటే ఇందులోని ప్రీ కస్టమైజ్డ్ టెంప్లేట్స్ ఉంటాయి. థంబ్‌నెయిల్స్ ఉంటాయి. లోగోస్, బ్యానర్స్, స్టాక్ ఫోటోస్, స్టాక్ వీడియోస్ అన్నీ ఉంటాయి. సో, మనకు కావాల్సినవన్నీ ఇందులో దొరుకుతాయి యూట్యూబ్ బిగినర్స్‌కి. సో, మనం వేరే వెబ్‌సైట్‌లో ఇందులోని చెక్ చేసుకునే అవసరం ఉండదు. డైరెక్ట్‌గా మనం ఇందులోనే తీసుకోవచ్చు. వీటి వల్ల మనకి కాపీరైట్ స్ట్రైక్స్ రావు. సో, ఇదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇప్పటికి కూడా తీసుకోకుండా ఉంటే కెన్వా ప్రోని తీసుకోండి. నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా బిగినింగ్‌లో కెన్వా ప్రో ద్వారానే ఛానెల్స్ క్రియేట్ చేశాను. చాలా యూజ్ అవుతుంది. కాకపోతే మీరు చేసుకోవాల్సింది జెన్యూన్ పర్సన్‌ని కాంటాక్ట్ అయ్యి జెన్యూన్ పర్సన్ ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సో, ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా కెన్వా ప్రోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బటన్‌లో యూట్యూబ్ లోగోని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేయండి. సో, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ మనకి కనిపిస్తాయి. సో, మీరు ఊహించుకోండి మీ ఛానల్ నేమ్ బట్టి మీరు పెట్టుకున్న ఛానల్ బట్టి ఏ లోగో అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రీ కస్టమైజ్డ్ లోగోస్ ఉంటాయి కాబట్టి మీరు చూసుకొని ఏదైతే సూట్ అవుతుందో దాన్ని తీసుకోండి. దాన్ని మనం కస్టమైజ్ చేసుకుందాం. నేనైతే ఫుడ్ ఛానెల్ వాడుతున్నాను. సో, ఫుడ్ ఛానెల్ కోసం చేస్తున్నాను. నాకైతే ఏం నచ్చిందో చూస్తాను. ఈ ఫుడ్‌ది ఏదో బాగుంది. సో, నేను ఇది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత కిందన చెక్ చేస్తాను. దానికి రిలేటెడ్‌వి కొన్ని వస్తాయి. వాటిలో ఏమైనా బాగున్నాయేమో చెక్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ టాప్ వన్‌లో నచ్చింది. అన్నిటికన్నా బెటర్‌గా అనిపిస్తుంది. అలా చెక్ చేసుకుంటూ మనం ఏదైతే బెటర్‌గా ఉంటదో మన ఛానెల్‌కి ఏదైతే బెటర్‌గా అట్రాక్టివ్‌గా ఉంటదో అదే వాడదాం. ఎందుకంటే మన ఛానెల్ లోగోని, ఛానెల్ నేమ్‌ని సెర్చ్ చేస్తారు. అవి గనుక బాలేదనుకోండి మాక్సిమం మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయే ఛాన్స్ చాలా ఎక్కువ. ఛానెల్ నేము, లోగో, బ్యానర్ అనేవి కంపల్సరీ. సో, మాత్రం అట్రాక్టివ్‌గా ఉండాలి. నచ్చిన లోగోని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లేట్ అని ఉంది కదా! దాన్ని ప్రెస్ చేయండి. సో, చూడండి వాటిలో మనం ఫాంట్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోండి. లేదంటే నేమ్ చేంజ్ చేయాలనిపిస్తే చేంజ్ చేయండి. సో, మన ఛానెల్ పేరు బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. చూడండి నేనిప్పుడు ఫుడ్ పెడుతున్నాను కాబట్టి ఫుడ్‌దే కాబట్టి ఇది బానే ఉందని నేను ఉంచుకుంటున్నాను సెంటర్‌ది. కాకపోతే నా ఫుడ్‌ది మెయిన్ ఛానెల్ నేమ్ అనేది మెయిన్‌ది ఎంఎస్‌కే కాబట్టి నేను ఎంఎస్‌కే అని పెట్టుకుంటున్నాను టాప్‌లో. కిందన వ్లాగ్స్ కాబట్టి వ్లాగ్స్ అని ఉంచేశాను. సో, మీరు కూడా అలాగే మీ ఛానెల్ బట్టి మీరు పెట్టుకోవాలి. టెంప్లేట్ నచ్చినా సరే ఒకవేళ మీది ట్రావెలింగ్ అనుకోండి అక్కడ ట్రావెలింగ్ అనే ఉండాలి. సో, టెంప్లేట్ ఇది బాగుంది కదా! అని చెప్పి ఇది వేరేది వాడతానంటే అలా కాదు. చూసుకోండి ఫ్రెండ్స్ మీ ఛానెల్‌కి తగ్గట్టు ఏ లోగో అయితే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుందో వాటి నేము అన్నీ చూసుకోండి. ఏదైతే చూడడానికి అట్రాక్టివ్‌గా కనిపిస్తుందో దాన్ని మాత్రమే వాడండి. చూడండి నేను ఫుడ్ ఛానెల్ చేస్తాను కాబట్టి నేను ఫుడ్ రిలేటెడ్ తీసుకున్నాను. మీరు అలాగే ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటే ట్రావెలింగ్ రిలేటెడ్ తీసుకోండి. సో, ఛానెల్ లోగో అనేది సెంటర్‌లో సర్కిల్‌లో కనిపిస్తుంది. సో, సెంటర్‌లో ఏదైతే ఎపియర్‌గా ఉంటుందో పర్ఫెక్ట్‌గా కనిపిస్తుందో అది మాత్రమే ఉండేలాగా బెటర్‌గా చూసుకోండి. ఆ బాక్స్ మొత్తం నింపితే మాత్రం మనకు కనబడదు సెంటర్‌లో. ఛానెల్ లోగో అనేది చాలా చిన్నది కనబడతది. సో, ఎంత పెద్ద అక్షరాలతో ఉంటే అంత పర్ఫెక్ట్‌గా మన ఛానెల్ లోగో కనిపిస్తది. సో, ఇలా నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మన నేమ్స్ మార్చుకోవచ్చు. ఒక్కసారి మనం పెయిడ్ వెర్షన్ తీసుకున్నామంటే మనం ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, అందుకోసమే మీరు కెన్వా ప్రోని తీసుకుంటారని అనుకుంటున్నాను. నేను నా టెంప్లేట్స్ అన్నీ మాక్సిమం నా ఛానెల్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్స్ అన్నీ ఇందులోనే చేసుకుంటాను. కొన్ని వీడియోస్ కూడా నేను ఇందులోనే చేస్తాను. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీని గురించి తెలుసుకోండి. మీకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. కెన్వాలో ప్లస్ పాయింట్ ఏంటంటే స్టాక్ వీడియోస్, స్టాక్ ఫోటోస్ ఉంటాయి. మనకు ఏ రకమైన ఫోటోస్ కావాలన్నా, ఏ రకమైన ఇమేజెస్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా ఏమైనా స్టాక్ ఇమేజెస్, స్టాక్ ఫోటోస్ ఇందులో ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. సో, మనం దీన్ని తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఈ విధంగా మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకున్న తర్వాత టాప్ రైట్ కార్నర్‌లోని షేర్ అనే ఆప్షన్ ఉంది చూసారా? సెండ్ టు టీచర్ పక్కన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ షేర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఫైల్ టైపు జేపీజీ పెట్టుకోండి. సైజు 1 పెట్టుకోండి. క్వాలిటీ 100% పెట్టండి. మీరిప్పుడు ఏ పేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్నారో ఆ పేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డౌన్‌లోడ్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, డౌన్‌లోడ్ అయిపోయే ముందు ఏ ఫోటోలో సేవ్ చేసుకుందాం అని చూపిస్తుంది. మీరు
మీరు ఏ ఫోల్డర్‌లో సేవ్ చేసుకుందామని చూస్తున్నారో ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ఇంత సింపుల్‌గా మనం ఎటువంటి లోగోనైనా, బ్యానర్‌నైనా మనం ఈజీగా canva ద్వారా మనం చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక యూట్యూబ్ బిగినర్‌గా యూట్యూబ్ ఛానెల్‌ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని ఒక వీడియో చేస్తాను. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎటువంటి టాపిక్ మీద వీడియో కావాలన్నా కామెంట్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను వీడియో చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సరే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సీ యూ అగైన్.